వాము పరీక్షల సీజన్ షురువైందిగా రాసుడే రాసుడు ఓటి పోతాలకే ఓటి ఓదానెనుక ఓటి వస్తూనే ఉంటాయి ఇప్పటి సంది. నేను చదువుకునేటప్పుడైతే వారం ముందుకించి దినం దేవునికి పూజలు చేసేటి దాన్ని. దేవుడా పేపర్లు ఈజీగా రావాలని మొక్కుకునేదాన్ని. పరీక్ష నాడేమో పొద్దుగల లేచి కొబ్బరికాయ కొట్టి పరీక్ష ప్యాడ్కు ఊది కడ్డీలు ముట్టించి పెట్టుకొని పరీక్షకు పోయేదాన్ని. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే 10,58,893 మంది విద్యార్థులు, 1,535 పరీక్ష సెంటర్ల కాడ 144 సెక్షన్లు. ఏపీలో ఇంటర్ చదివేటి పోరాలకు ఆఖరి పరీక్షలు నడిచినాయి. మార్చి 1వ తారీఖుంచి 20వ తారీఖు దాకా నడుస్తాయి ఈ పరీక్షలు. పొద్దుగాల 9ంటికి సాలైతే పైటీలు 12ంటికి ఇడిచి పెడతారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి రానియరు. మార్చి 1వ తారీఖుంచి 19వ తారీఖు దాకా ఇంటర్ మొదటి ఏడాది చదివేటోళ్ళ పరీక్షలు నడిస్తే 3వ తారీఖుంచి 20వ తారీఖు దాకా రెండవ ఏడాది చదివేటోళ్ళ పరీక్షలు నడుస్తాయి. తొలతనాడు ఫ్యాన్లు ఆల్ టికెట్లు పట్టుకొని గంట ముందుగానే సెంటర్ల కాడికి వచ్చి పోరలు. ఆటోలు దొరకకనో బస్సులు అందకనో నాయన బండి మీద ఎక్కించుకొని వస్తుంటే ట్రాఫిక్ లో ఇరుకబట్టి ఆలస్యమైన వాళ్ళు గీ తిరిగ పరుగులు పెట్టిరు సెంటర్ లోపలికి. గీ అక్క పరీక్ష సెంటర్ కాడికి చిన్న పిల్లగాన్ని సంకనేసుకొని వచ్చింది. అలా ఇంటి ఆయన బుడ్డ పిల్లగాన్ని సంకనేసుకొని పోతే అక్క పరీక్ష రాసేటందుకు సెంటర్ లోపలికి పోయింది. గీళ్ళైతే ఓ బుడ్డ పిల్లగాన్ని చెరో చేతిలో పట్టుకొని సెంటర్ లోపలికి ఉరికొస్తున్నారు. గీ బుడ్డోని పట్టుకునేందుకు ఇంటికాడ ఎవరు లేనట్టుంది పాపం. అందుకనే పరీక్ష రాసేటి కాడికి పట్టుకొస్తున్నారు. మరి ఈ తమ్మునికి ఏమైందో ఏమో గానీ అలా నాయన తమ్ముడిని ఎత్తుకొని వచ్చిండు పరీక్ష రాపిచ్చేతందుకు. సత్తెనపల్లిలో ఉన్న ఒక కాలేజీని దెవలాడుకుంటూ వచ్చిన వాళ్ళకు ఈడ లేదు కాలేజీ ఇంకో కాడికి మార్చినాం అనేటి బోర్డు కనపడేటాలకు ఆయపాయ అన్నట్టే జాడ దెవలాడుకుంటూ ఆడికి ఉలుకులు చూపిర్రు పాపం. గిట్ట ముందుగా ఆలోచన వాళ్ళు పురుసత్తుగా నెంబర్లు చూసుకున్నారు, లోపలికి పోయిర్రు. ఆలస్యం అయిన వాళ్ళు పరుగులు పెట్టిర్రు. ఆలస్యం అయితే ఇంత లోపలికి రానియరేమోనని. కొంతమంది పొల్లగాళ్ళను వాళ్ళు చదువుకునేటి కాలేజీ సార్లే దగ్గరుండి బస్సులలో ఎక్కించుకొని వచ్చారు పరీక్ష సెంటర్ల కాడికి. పాపంకి షెల్లెలను రోడ్డుకు అవతల జోకు దించినట్టున్నారు బాసు. ట్రాఫిక్ లో రోడ్డు దాడుతున్నారు గిట్లా. ఏదన్నా గానీ గాని తమ్ముళ్ళు షెల్లెళ్ళు ముందే చెప్తున్నాయి జరంతా ముందుగాల లేగులి పొద్దుగాల పరీక్ష సెంటర్ల కాడికి పోరి. ఏం చెప్తున్నా ఆలస్యం అయితే మళ్ళీ అనుకుంటే రాదు.